ఉపాధ్యాయ మిత్రులందరికీ స్వాగతం. టీచర్ వర్క్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ అనేది మనందరి కోసం తయారు చేసుకోబడింది. దీన్ని ఉపయోగించి టీచర్ వర్క్స్, స్కూల్ వర్క్స్ ఆన్లైన్ ఎలా చేయాలి అనే దాన్ని ప్రతిదీ వీడియో రూపంలో మీకు అందిస్తాం. ముందుగా మా వీడియో మీకు అందగానే టీచర్ వర్క్ ఆన్లైన్ అని కింద ఉంటుంది, దాని పక్కనే సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్ లో ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎలా ప్రెస్ చేస్తున్నానో చూడండి. సబ్స్క్రైబ్ అని నొక్కండి. నొక్కగానే మీకు బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఆల్ అని ఉంటుంది, దాని మీద ప్రెస్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. తర్వాత మీరు లైక్ చేయండి వీడియో నచ్చితే, తర్వాత షేర్ చేయండి. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు జగనన్న విద్యా కానుక టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ సంబంధించి మనం మండల్ రీసెర్చ్ సెంటర్ నుండి తీసుకున్న వివరాలు మన హెచ్ఎం లాగిన్లో, మన స్కూల్కి సంబంధించిన హెచ్ఎం లాగిన్లో ఎలా పొందుపరచాలి అనే దాని మీద ఈ వీడియో చేస్తున్నాం. ఇందులో ముందు లాగిన్ అయిన తర్వాత హెచ్ఎం లాగిన్ అంటే మన యూజర్ ఐడి, పాస్వర్డ్. యూజర్ ఐడి డైస్ కోడ్, అలాగే పాస్వర్డ్ చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్ ఉపయోగించి మనం లాగిన్ అయితే ఈ విధంగా మనకి స్క్రీన్ కనబడుతుంది. దీంట్లో హోమ్, యూజర్ సెక్యూరిటీ, సర్వీసెస్, రిపోర్ట్స్, లాగౌట్ అనే ఆప్షన్ ఉంటుంది. సర్వీసెస్లో ఆల్రెడీ 4 రకాలు ఉన్నాయి. మనకు కావాల్సింది టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, స్కూల్ రిసీవ్డ్, అలాగే స్కూల్ రిసీవ్డ్ జేవికే కిట్, జగనన్న విద్యా కానుక కిట్. దీనికి సంబంధించిన వివరాలు మనం రిసీవ్ చేసుకున్న స్టాక్ని మన హెచ్ఎం లాగిన్లో ఎలా ఆన్లైన్ చేయాలనే దాని గురించి ఇప్పుడు సవివరంగా తెలియపరుస్తాను. S2 టెక్స్ట్ బుక్స్ అండ్ వర్క్ బుక్స్. దీనికి సంబంధించి దాన్ని క్లిక్ చేయగానే టెక్స్ట్ బుక్స్ అలాగే వర్క్ బుక్, స్కూల్ రిసీవ్డ్కి సంబంధించి స్పెల్ 1. ముందుగా స్పెల్ 1లో మనం తీసుకున్న స్టాక్ వివరాలు 1 నుంచి 6 తరగతుల వరకు సంబంధించి వివరాలు ఇక్కడ మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మా పాఠశాలని మీకు ఉదాహరణగా చూపెడుతూ 1వ తరగతి మేము తీసుకున్న స్టాక్ వివరాలు, అలాగే టెక్స్ట్ బుక్స్. దీన్ని గెట్ డీటెయిల్స్ కొట్టండి. గెట్ డీటెయిల్స్ కొట్టగానే స్పెల్ 1 టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ క్లాస్, దాని వివరాలు 1, 2, 3 అంటే ఇంగ్లీష్ రీడర్, మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు రీడర్. 3 పుస్తకాలు 1వ తరగతి సంబంధించి ఉన్నాయి. MUO సెండ్ టు స్కూల్, స్టూడెంట్ రిక్వైర్మెంట్, ఆల్రెడీ స్కూల్ రిసీవ్డ్, టుడే స్కూల్ రిసీవ్డ్, డేట్ ఆఫ్ రిసీప్ట్, చలానా డీటెయిల్స్ అనేవి ఇందులో ఉన్నాయి. MUO సెండ్ టు స్కూల్ అంటే 10 బుక్స్ MUO గారు MRC నుండి మన స్కూల్కి పంపిస్తారు. స్టూడెంట్ రిక్వైర్మెంట్ ఎన్ని కావాలి మనకి, ఇక్కడ ఆల్రెడీ MUO గారు లాగిన్లో మన పాఠశాలకి ఎన్ని అలాట్ అయినాయో MUO గారు లాగిన్లో పొందుపరిస్తేనే మనం ఈ వివరాలు మనం అప్లోడ్ చేయగలం. ఆల్రెడీ స్కూల్ రిసీవ్డ్ అనే దాన్ని MUO గారు లాగిన్లో చేయాలి. చేసిన తర్వాత టుడే స్కూల్ రిసీవ్డ్, సుమారుగా ఇక్కడ మాకు 10 పుస్తకాలు అలాట్ చేశారు. 10 పుస్తకాలకి మేము ఫస్ట్ స్పెల్లో 5 తీసుకున్నాం అనుకుంటే డేట్ ఆఫ్ రిసీప్ట్ 1వ తారీఖున తీసుకుందాం. ఇక్కడ చలానా డీటెయిల్స్ అంటే మండల్ రీసెర్చ్ సెంటర్ వారు దీనికి సంబంధించిన చలానా నెంబర్ ఉంటుంది, దాన్ని ఇక్కడ అది మనకి అందజేస్తారు. తెలియపరిస్తే ఆ వివరాలు ఇక్కడ పొందుపరిచి సబ్మిట్ కొట్టవలసి ఉంటుంది. ఇలాగే ప్రతి క్లాస్కి సంబంధించిన టైటిల్, ఎన్ని పుస్తకాలు మనకి అలాట్ అయినాయి, ఎన్ని రిక్వైర్మెంటు, ఆల్రెడీ స్కూల్ ఎన్ని తీసుకున్నాం, టుడే ఈరోజు తీసుకున్న వివరాలు ఈరోజు ఎన్ని తీసుకున్నాం టైటిల్స్, ఏ రోజుని తీసుకుంటే ఆ రోజు సంబంధించిన డేటు మరియు దానికి సంబంధించిన చలానా నెంబరు ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ కొట్టవలసి ఉంటుంది. అలాగే ప్రతి క్లాసు 1 నుండి 6 తరగతులు కూడా ఇదే విధంగా చేయాలి. వర్క్ బుక్స్ కూడా ఇదే విధానంలో చేయవలసి ఉంటుంది. వర్క్ బుక్స్ నో డీటెయిల్స్ ఫౌండ్ అని వస్తుంది. వర్క్ బుక్స్ సంబంధించిన
4th క్లాస్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. అది కూడా నో డీటెయిల్స్ ఫోన్ వస్తుంది. దీన్ని సరి చేయవలసి ఉంది ఇంకా వెబ్సైట్. నెక్స్ట్ S3 స్కూల్ రిసీవ్డ్ JVK కిట్. స్కూల్ రిసీవ్డ్ JVK కిట్లో బ్యాగు, బెల్టు, నోట్బుక్, యూనిఫామ్, షూ దీనికి సంబంధించిన మొత్తం 5 రకాలు ఉన్నాయి JVK కిట్లో. ఇందులో బ్యాగ్ అని కొడితే బ్యాగ్ సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకుని గెట్ డీటెయిల్స్ కొట్టండి. గెట్ డీటెయిల్స్ కొట్టగానే ఇక్కడ 1 నుండి 3 తరగతుల వరకు బాయ్స్కి సంబంధించి ఒక రకమైన బ్యాగ్, 1 నుండి 3 తరగతుల వరకు గర్ల్స్ సంబంధించిన ఒక రకమైన బ్యాగ్, అలాగే 4th to 6th అలాగే 4th to 6th బాయ్స్ గర్ల్స్ వేరు బ్యాగ్స్, 7th to 10th బాయ్స్ గర్ల్స్ వేరు బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మన పాఠశాలకి ఏ రకమైనవి బాయ్స్కి ఎన్ని బ్యాగులు వచ్చినాయి, గర్ల్స్కి ఎన్ని బ్యాగులు వచ్చినాయి అనే దాన్ని మనం ఇక్కడ పొందుపరచవలసి ఉంటుంది. పొందుపరచడానికి ముందు సెలెక్ట్ అని చేయవలసి ఉంటుంది. 1 to 3 క్లాస్ బాయ్స్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని స్కూల్ రిక్వైర్మెంట్ 12 ఉన్నాయి. బాయ్స్ సంబంధించి 12 బ్యాగులు ఇవ్వాలి. MEO సెంట్ టు స్కూల్ అనేది 0 చూపెడుతుంది. ఇక్కడ ఆల్రెడీ రిసీవ్డ్ స్కూల్ అనేది 0 చూపెడుతుంది. ఇది MEO గారి లాగిన్లో వాళ్ళు ఆన్లైన్ చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ చేసిన తర్వాత మాత్రమే మనం HM లాగిన్లో చేయగలం. ఇక్కడ 12 అలర్ట్ అయినాయి, మేము 10 తీసుకున్నామని చూపెడితే ఇక్కడ ఎర్రర్ చూపెడుతుంది చూడండి. టుడే స్కూల్ రిసీవ్డ్ వాల్యూ 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు MEO సెంట్ టు స్కూల్. MEO సెంట్ టు స్కూల్ అనేది 12, కానీ ఇక్కడ MEO సెంట్ టు స్కూల్ 0 చూపెడుతుంది. స్కూల్ రిక్వైర్మెంట్ 12, సెంట్ టు స్కూల్ అనేది 0 చూపెడుతుంది. కాబట్టి ఇక్కడ 1 అనేది మనం ఈ సెంట్ టు స్కూల్లో నెంబర్ వస్తుంది. MEO గారు లాగిన్లో మన వివరాలు పొందుపరుస్తారు. తరువాత మాత్రమే మనం ఈ HM లాగిన్లో చేయగలం. దీన్ని గమనించాలి. అలాగే డేట్ ఆఫ్ రిసీప్ట్ ఏ రోజున మనం తీసుకున్నాం ఆ రోజుకి సంబంధించిన డేట్ని సెలెక్ట్ చేసుకుందాం. అలాగే చలానా డీటెయిల్స్ అంటే మండల్ రిసోర్స్ సెంటర్ వారు మనకి ఈ బ్యాగ్స్ జగనన్న విద్యా కానుక కిట్లు ఇచ్చినప్పుడు దీనికి సంబంధించిన చలానా నెంబరు మనకి తెలియపరుస్తారు. ఆ చలానా నెంబరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అలాగే 1 to 3rd క్లాస్ గర్ల్స్, అలాగే 4th to 6th క్లాస్ బాయ్స్ ఇదే విధానంలో MEO సెంట్ టు స్కూల్ అనే దాన్ని ఇక్కడ మనం పొందుపరిస్తేనే టుడే రిసీవ్డ్ అనే దాన్ని మనం HM లాగిన్లో చేయగలం. దీన్ని గమనించి మా మండలంలో చేయలేదు కాబట్టి ఇంకా మీకు చూపించలేకపోతున్నాను. ఇదే విధంగా ఈ జగనన్న విద్యా కానుక బ్యాగు, బెల్ట్, నోట్బుక్స్, యూనిఫామ్, షూ బెల్ట్కి సంబంధించి చూపెడతాను. 1 to 5th క్లాస్ బాయ్స్ కో రకం, 1 to 5th క్లాస్ గర్ల్స్ కో రకం, 6th to 7th క్లాస్ బాయ్స్, 6th to 7th క్లాస్ గర్ల్స్, 8th to 10th క్లాస్ బాయ్స్, 8th to 10th క్లాస్ గర్ల్స్ ఇలా 3 రకాలైన బెల్ట్స్ అంటే మొత్తం 6 రకాలు. బాయ్స్ 3 రకాలు, గర్ల్స్ 3 రకాలు బెల్ట్స్ వస్తాయి. దీనికి సంబంధించిన వివరాలు కూడా ఇంతకుముందు చెప్పిన విధానంలోనే MEO సెంట్ టు స్కూల్లో వాళ్ళు పొందుపరిస్తేనే మనం దీనికి సంబంధించిన వివరాలు మనం HM లాగిన్లో పొందుపరచగలం. ఈ డేట్ ఆఫ్ రిసిప్ట్, చలానా నెంబరు ఇంతకుముందు బ్యాగ్ విధానంలోనే ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ నోట్బుక్స్ కూడా 200 pages వైట్ లాంగ్, 200 pages రూల్ లాంగ్, 200 pages బ్రాడ్ రూల్, 40 pages గ్రాఫ్ బుక్. ఇవి 1 నుంచి 5 తరగతుల వరకు ఏమీ అలాట్ చేయలేదు. 6వ తరగతి నుండి 10th క్లాస్ వరకు మాత్రమే అలాట్ చేశారు. కాబట్టి 6వ తరగతి హై స్కూల్కి సంబంధించిన నోట్బుక్స్ రిసీవ్ చేసుకున్న స్టాక్ వివరాలు ఇక్కడ పొందుపరిచి హై స్కూల్ వారు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ యూనిఫామ్ 1 to 10th క్లాస్ అందరికీ యూనిఫామ్ సంబంధించి 1 to 2nd క్లాస్ బాయ్స్, 1 to 2nd క్లాస్ గర్ల్స్, 3rd to 4th క్లాస్ బాయ్స్, 3rd to 4th క్లాస్ గర్ల్స్, 5th to 6th ఈ విధంగా 10th క్లాస్ వరకు వివిధ సైజుల్లో వాళ్ళకి కొలతలు ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించిన క్లాత్ ఎంత ఇవ్వాలి అనే దాన్ని
మెజర్మెంట్ చేసి ఎన్ని జతలు అంటే 3 జతల వరకు ఒక్కొక్క పిల్లవాడికి ఇస్తారు కాబట్టి దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని స్కూల్ రిక్వైర్మెంట్, ఎంఈఓ సెండ్ టు స్కూల్, ఆల్రెడీ రిసీవ్డ్ స్కూల్ ఎంత ముందు విధానంలోనే ఇక్కడ మనకి ఎంఈఓ గారు లాగిన్లో పొందుపరిచిన తర్వాత మాత్రమే మనం ఇక్కడ ఎంటర్ చేయగలం. డేట్ ఆఫ్ రిసిప్ట్, చలానా డీటెయిల్స్ ఇంతకు ముందు విధానంలోనే చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇది యూనిఫామ్ సంబంధించిన వివరాలు. నెక్స్ట్ షూకి సంబంధించిన వివరాలు. జగనన్న విద్యా కానుక కిట్లో భాగంగా షూలకు సంబంధించి మన పాఠశాలకి ఏ సైజుల షూలు అలాట్ అయినాయి, ఇంతకుముందు మనం పాఠశాలలో హెచ్ఎం గారి లాగిన్లో ఏ విద్యార్థి ఎన్ని సెంటీమీటర్ల షూ కావాలనే దాన్ని మనం పొందుపరిచాం. దానికి సంబంధించి 1, 2, 3, 4, 5, 6 అలాగా 13 సైజ్ వరకు షూల వివరాలు ఉన్నాయి. అక్కడ 1వ సైజ్ బాయ్స్ ఎన్ని అలాట్ అయినాయి, 1 సైజ్ గర్ల్స్ ఎన్ని అలాట్ అయినాయి, 2 సైజ్ బాయ్స్ ఎన్ని అలాట్ అయినాయి, 2 సైజ్ గర్ల్స్ ఇలాగా మన పాఠశాలకు సంబంధించి కొలతలు ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి జనరేట్ అవుతాయి. ఆ సైజులకు సంబంధించి ఇక్కడ మనకి జనరేట్ అయినాయి కాబట్టి ఏ సైజు షూలు ఎన్ని మనకి తీసుకోవాలో ఇక్కడ స్కూల్ రిక్వైర్మెంట్లో చూపెడుతుంది. ఆ ఎంఈఓ సెండ్ టు స్కూల్లో మనకి మండల్ రిసోర్స్ సెంటర్ నుండి మనకి ఏ రకమైన షూలు ఎన్ని ఇచ్చారు, 1 సైజ్ బాయ్స్ 4 రిక్వైర్మెంట్ 4 ఇచ్చారా లేదా అనేది ఇక్కడ ఎంఈఓ గారు లాగిన్లో పొందుపరిచి తర్వాత మాత్రమే టుడే రిసీవ్డ్ అనే దాన్ని మనం పొందుపరచగలం. అలాగే డేట్ ఆఫ్ రిసిప్ట్, చలానా డీటెయిల్స్ ఇంతకు ముందు విధానంలోనే రిసీవ్ చేసుకున్న తర్వాత ఏ రోజున తీసుకున్నామో దాన్ని సెలెక్ట్ చేసి చలానా డీటెయిల్స్, దీనికి షూలకు సంబంధించి చలానా డీటెయిల్స్ ఎంఆర్సి సిబ్బంది కానీ ఎంఈఓ గారు ఆఫీస్ వారు కానీ చెప్తారు. దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి ఎన్ని రకాలు మనం తీసుకున్నాం అని ఫస్ట్ స్పెల్లో ఇక్కడ సబ్మిట్ చేయండి. ఇది షూకి సంబంధించిన వివరాలు. ఇలాగా జగనన్న విద్యా కానుక సంబంధించి బ్యాగ్, బెల్ట్, నోట్బుక్స్, యూనిఫామ్, షూ ఈ వివరాలన్నీ మన పాఠశాల హెచ్ఎం గారి లాగిన్లో ఈ వివరాలన్నీ పొందుపరిచి ఆన్లైన్ చేయవలసి ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన వీడియో.